జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 9వ డివిజన్లో ఇంటింట ప్రచారంలో ఒడ్డర్ కాలనీ నాగారంలో ప్రచారం చేయడం జరుగుతుంది. 9వ డివిజన్లో అన్ని కాలనీలో మద్దతు తెలుపుతున్నారు. అందరూ కూడా ఎవరికి అడిగినా అందరికీ బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా మా బూత్ సభ్యులు, మాజీ పాత కార్యకర్తలు, మొన్న మన కోసము విత్డ్రా చేసుకున్న సభ్యులు కూడా అందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వారు మాతో అందరు తిరుగుతున్నందుకు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి పేరు ఇల్లెందుల ప్రభాకర్, మా వైఫ్ ఇల్లెందుల మమతా గారు కాంటెస్ట్ చేస్తున్నది. ఈరోజు 9వ డివిజన్లో ఇంటింట ప్రచారం నాగరంలో చేయడం జరుగుతుంది. నా పేరు ఇల్లెందుల మమత ప్రభాకర్. నేను 9వ డివిజన్లో కాన్సర్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ అన్ని ఏరియా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అందరూ బీజేపీకే ఓటేస్తామని చెప్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. 1వ నెంబర్కి ఓటేసి బీజేపీకి 1వ నెంబర్కి ఓటు వేసి బీజేపీకి గెలిపించాలని కోరుతున్నాను. మన ఇందూర్, మన మేయర్. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 9వ డివిజన్ నుంచి మా మమత అక్క గారు నిజంగానే భారీ మెజారిటీతో గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బీజేపీలో గత 5 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. సరే, మాకేమి ఇబ్బంది లేదు. మా వార్డులో మమత అక్క గారు టికెట్ ఇచ్చిన మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా మనం బీజేపీ రావాలని కోరుకుంటున్నాము. నిజంగా మొన్న నుంచి మేము ప్రతి ఇంటికి పోతున్నాం కదా, ప్రతి ఓటర్స్ ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా మేము బీజేపీకి గెలుస్తున్నామని చెప్తారు. ఇంకా మా ప్రభాకర్ అన్న గారు కూడా మాకు చాలా సహకారపడుతుండ్రు. నిజంగానే ఈ నిజామాబాద్ 9వ డివిజన్లో మన ఎమ్మెల్యే సాబ్ తరపు నుంచి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుంది. 11వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరు 1వ నెంబర్ మీద ఓటేస్తారు. 13వ తారీఖు నాడు మమతా గారు ఖచ్చితంగా గెలిచి వస్తారు. ఖచ్చితంగా మన కాపాయం జెండా మేయర్ క్యాండిడేట్ ఖచ్చితంగా బీజేపీ అవుతారు. మున్సిపాలిటీలో ఖచ్చితంగా మేము మేయరే కూర్చోబెట్టరు. మన మేయర్ మన నిజామాబాద్. ఇంకా ఒకటి ఏంటంటే ఇందులో ఏముంది, ఎమ్మెల్యే సాబు బీజేపీ, ఎంపీ బీజేపీ, మేయర్ బీజేపీ, కార్పొరేటర్ బీజేపీ అయితేనే మన వార్డులు అన్ని మంచి జరుగుతాయి. ఓటర్స్ కూడా ఖచ్చితంగా జ్ఞాపకం తీసుకోవాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా తప్పకుండా బీజేపీకి ఓటేయాలి.